నీ రికమెండేషన్తో నేను బ్రతకాలా? ముందు నీ బ్రతికేమవుతుందో అది చూసుకో. ఏంటి హారిక అట్లా మాట్లాడుతున్నావు? మరి ఇంకెలా మాట్లాడాలి? పాపని నాకు దూరం చేసి ఇక్కడ మొక్కు తీర్చుకోవాలని వచ్చావా? నీ జీవితం నాశనం అయ్యాక నేనే మొక్కు తీర్చుకుంటానే. నిన్ను హారిక వదిలు. ఏం చేస్తున్నావు? ఏంటి వదిలేది? వీరస్వామి రా. వీరస్వామ ఎట్లున్నావే? నన్ను జైలుకు పంపించి మంచిగా ఖుషి అవుతున్నావు కదా? గా శివరాం గాంతో అంత హ్యాపీగా ఉన్నావా? పెండ్లి పీటల మించి పారిపోయి ఊళ్ళో నా ఇజ్జత్ తీసినావు. ఈడకొచ్చి గా శివరాం గాంతో చేరి నన్ను జైల్లో మగ్గబెట్టినావు. నిన్ను ఊరికే ఈడుస్తాననుకున్నావా? ఇంకా చూస్తావేంటి వీరస్వామి? తాళి కట్టు. ఉండవే. పట్టుకో వీరస్వామి. శివరాం గారు, అమ్మా శివరాం గారు. ఏంటి అరుస్తున్నావు? రైట్ వీరస్వామి, త్వరగా తాళి కట్టు, త్వరగా. ఏమండి, అది మన చంద్ర గొంతేనండి. ఏదో అయినట్టుందండి. పదండి. అంకుల్ కట్టు. శివరాం గారు అంకుల్ జల్దీ రండి. కట్టు వీరస్వామి. కాపాడండి, త్వరగా తాళి కట్టు. అంకుల్ అమ్మా జల్దీ రండి. ఏమండి, చంద్రిక వదులు వదులు. వదలరా. ఏం చేస్తున్నావు? ఈ దినం నా చేతిలో మీ అందరికి మూడిందిరా. తనని వదిలిపెట్టు. అమ్మా రక్తం. అమ్మా అమ్మా. నానమ్మ. రండి.
వీరస్వామి డోంట్ మూవ్. కదిలేమంటే షూట్ చేసి పడేస్తాను. వీరస్వామి ఆగు. అసలు నువ్విక్కడికి ఎందుకు వచ్చావు చంద్రిక? హారిక నాతో మాట్లాడాలి అని ఇక్కడికి తీసుకొచ్చిందండి. బాధపడుతూ మాట్లాడితే నిజమే అనుకున్నాను గాని మా మామని తెచ్చి నా మీద గిట్లా అటాక్ చేయిస్తుందని నేను అస్సలు ఊహించలేదు. అసలు దాన్ని ఎలా నమ్మేవు చంద్రిక? అప్పటికి నేను చెప్తూనే ఉన్నానురా, కానీ చంద్రకే నా మాట వినలేదు. హారిక అమ్మ చాలా బ్యాడ్ నాన్న. ఇంకెప్పుడు అమ్మని మన ఇంటికి రానివ్వద్దు. నాకు చంద్రిక అమ్మే కావాలి. ఐ హేట్ హారిక అమ్మ. ఈసారి కనిపించని దాని సంగతి చెప్తాను. అమ్మా హాస్పిటల్కి వెళ్దాం పద. వద్దురా, పెద్ద ప్రమాదమే తప్పిందిరా. చిన్న దెబ్బే. కొండపేరున్న దేవుని దర్శనం చేసుకుందాం. పదండి వెళదాం. అమ్మా అది కదమ్మా. నేను అంటున్నాను కదా. అమ్మ ఒకటి అనుకుందంటే వినదు కదరా. పద. పదండి. అందరూ నన్ను నానా మాటలు అనేలా చేశావు. చివరికి నా కూతురే నన్ను ఐ హేట్ యు అనేలా చేశావు. నిన్ను ఊరికే వదలకూడదే చంద్రిక. నిన్ను చంపటానికి వాళ్ళని వీళ్ళని నమ్మకూడదే. నేనే చంపాలి. ఈ రోజు నా చేతులతో నేనే చంపుతానే. ఆగరా. వీరస్వామి ఆగు. ఆగు. ఆగరా వీరస్వామి. ఆగు. ఆగమంటుంటే. వీరస్వామి ఆగు. ఆగు, లేదంటే మళ్ళీ షూట్ చేస్తాను. ఆగరా రే. ఆగు వీరస్వామి. వీరస్వామి. వీరస్వామి ఆగు, లేదంటే మళ్ళీ షూట్ చేస్తాను. వీరస్వామి ఆగు. ఆగరా. ఆగు. వీరస్వామి.
వాడు ఇటే కదా వచ్చాడు? అవును సార్. ఎంతో దూరం పారిపోయి ఉండడు. ఈ చుట్టుపక్కల ఎక్కడ ఉండి ఉంటాడు. వెతకండి. ఓకే సార్. ఎక్కడ లేట్ సార్. రాస్కెల్ తప్పించుకుపోయాడు. ఎక్కడికి పోతాడో అది చూద్దాం. ఖచ్చితంగా శివరామిటికే వస్తాడు. పదండి. ఓకే సార్. నువ్వా? నువ్వేందిడా? ఏం మాట్లాడుకో రా. అమ్మా, మీ హాస్పిటల్ నుంచి ఫోన్ చేశారు. నన్ను రమ్మని చెప్పారమ్మా. మీ పేరు? నాగమణి. హారిక అనే పేషెంట్ మీ పేరు చెప్పింది, అందుకే మీకు ఫోన్ చేశాం. హారికనా? హారిక ఏమైంది? ఎందుకు హాస్పిటల్లో చేర్చారు? గుడిలో శూలం మీద గుచ్చుకుందంట. ఎమర్జెన్సీ వార్డులో ఉంది, వెళ్ళి చూడండి. అలాగేనమ్మా. అమ్మో, సోలం గుచ్చుకుంది అంటే అక్కడేదో పెద్ద గొడవే జరుగుంటుంది. అసలు ఆ రాక్షసుడు వీరాస్వామిగాడు ఏమయ్యాడు? వీళ్ళు వెళ్ళింది ఆ చంద్రికని శివరాంని చంపడానికి కదా. అయ్యో, హారికి సోలం గుచ్చుకోవడం ఏంటి? అయినా ఈ పిచ్చిది నా పేరెందుకు చెప్పిందో? అమ్మో, వీళ్ళకే చెప్పిందా లేక పోలీసులకు కూడా చెప్పేసిందా?
దాని పోయేదాన్ని తీసుకొచ్చి తలకి రాసుకోవడం అంటే ఇదే అనుకుంటా. అంత కర్మ. 4 రూపాయలు వస్తాయనుకుంటే ఇంకెన్ని తిప్పులు వస్తాయో ఏంటో. హారిక తరపు వాళ్ళు మీరేనా? హారిక తరపు అంటే తను మా ఇంట్లో అద్దుకుంటుంది. అంతకు మించి నాకు తనకి మధ్య ఎటువంటి రిలేషన్ లేదు. మరి ఆవిడ మీ పేరే చెప్పింది కదా? అంటే నా మీద తనకి అభిమానం ఎక్కువమ్మా, అందుకే అలా చెప్పుంటుంది. సర్లేండి, ఏదో ఒకటి. ముందు వీటి మీద సంతకాలు చేయండి. ఎందుకు? ట్రీట్మెంట్ చేయాలంటే అయిన వాళ్ళు సంతకాలు చేయాలి. నేను కాదు కదా. అవునా? కాదే, ఆమె మీ పేరే చెప్పింది. ముందు సంతకాలు చేయండి. చూడండి, ఏ ఇబ్బందులు రావు కదా. ముందు సంతకం చేయమ్మా. అవును, హారిక్ ఎలా ఉంది? ఏం ప్రమాదం లేదు కదా? లోపల ట్రీట్మెంట్ జరుగుతుంది. కాసేపు వెయిట్ చేయండి, డాక్టర్ గారు రాగానే చెప్తారు. ఇంతకీ వీరాసాంగాడు ఏమయ్యాడు? వాడితో ఇంకేం తిప్పలు వస్తాయో ఏంటో. వాడిని వద్దు వద్దు అని చెప్తే ఇంట్లో తీసుకొచ్చి పెట్టింది. అంతా నా కర్మ. అసలు అసలు వీళ్ళిద్దరి వల్ల నాకేం కష్టాలు వస్తాయో ఏంటో. హారిక అటెండర్ ఎవరు? నేనేనండి. ఇప్పుడు హారిక ఎలా ఉందండి? ఆవిడ హస్బెండ్ రాలేదా? లేదండి, అతనితో విడాకులు తీసుకుంది. ఏమైందో చెప్పండి డాక్టర్ గారు. అది ఆవిడకి అబార్షన్ అయింది. కడుపులో పిండాన్ని తీసేయాల్సి వచ్చింది. మరి హారిక్ ఎలా ఉంది డాక్టర్ గారు? ఇంకా స్పృహ రాలేదు. తను పూర్తిగా స్పృహలోకి వస్తే గాని ఏం చెప్పలేదు. ఆ శూలం కడుపులో బాగా బలంగా గుచ్చుకోవడం వల్ల చాలా రక్తం పోయింది. బ్లడ్ ఎక్కిస్తున్నాం. రికవరీకి టైం పడుతుంది. నువ్వు నా కడుపులో పెరగాల్సింది నా కొడుగ్గా మాత్రమే కాదు, ఈ శివరాంకి ఆగర్భ శత్రువుగా పెరగాలి. ఇంకా ఊపిరి కూడా పోసుకుని బిడ్డకి కక్ష తీర్చుకోవాలి అని చెప్పావు. చివరికి ఆ బిడ్డ ఊపిరే పోయింది. ఇంకా ముందు ముందు ఏం జరుగుతుందో ఏంటో. ఈ టాబ్లెట్ వేసుకోండమ్మా, జల్దీ తగ్గిపోతుంది. తాగండి. ఏమ్మా, నొప్పిగా ఉందా? లేదమ్మా, నువ్వు నా చేతిని పట్టుకున్నావు కదా, ఏ బాధ లేదు. ఊరుకోండమ్మా మీరు మరీను. మీ చేయి నేను పట్టుకుంటేనే నొప్పి తగ్గిపోతుందా? అవునమ్మా, నీ చేతి స్పర్శ అలాంటిది, ఆ చేయి ఇచ్చే భరోసా అలాంటిది. నేనేం భరోసా ఇస్తానమ్మా, మీరే నాకు కొండంత అండగా నిలబడినారు. మీరు లేకుంటే నేను ఇట్లా ఉండేదాన్నే కాదు. జీవితాంతో నువ్వు ఇలాగే మాకు తోడుగా ఉండాలమ్మా. నా ఇంటి కోడలిగా ఉండిపోమ్మా. ఏందమ్మా అట్లా చూస్తున్నారు? ఏం లేదు తల్లి. చంద్రిక, చంద్రిక, మీరా? ఏంది ఇలా వచ్చారు? అసలు ఏంటి చంద్రిక? గుళ్ళో నీ మీద అటాక్ జరిగిందంట, ఏమైంది? ఏమైనా గాయాలయ్యాయా? అసలు ఎవరు నీ మీద అటాక్ చేసింది? పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? నా మీద దాడి చేసింది మా మామే. జైలు నుంచి తప్పించుకొని వచ్చి నా మీద అటాక్ చేసిండు. మరి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? ఆల్రెడీ పోలీసులు అతన్ని పట్టుకున్నారు సార్, కానీ వాళ్ళ నుంచి అతను తప్పించుకుని వెళ్ళాడు. పోలీసులు అతన్ని వెతికి పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
అయినా ఇవన్నీ ఇతనికి చెప్పాల్సిన అవసరం ఏంటి? ఏం బాబు, మళ్ళీ నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావు? అసలు నీకు ఇక్కడ ఏం పని బాబు? అది కాదండి, చంద్రిక మీద అటాక్ జరిగిందని తెలిసి ఎలా ఉందో చూసి వెళ్దామని వచ్చాను. నువ్వు ఎలా ఉందో చూసిపోతావు బాబు. ఆ తర్వాత మీ అమ్మగారొచ్చి ఆవిడ మాటలతో దాడి చేస్తుంది. చంద్రికని పట్టుకుని నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంది. ఆ రౌడీ విధవ చేసిన గాయం కంటే మీ అమ్మగారు లాంటి వాళ్ళు చేసే గాయం మరింత బాధ పెడుతుంది బాబు. మందులు రాస్తే కత్తితో చేసిన గాయాలు మాన్తాయి, కానీ మాటలతో చేసిన గాయానికి ఏ మందు లేదు. మనిషి పోయేదాకా ఆ గాయం బాధ పెడుతూనే ఉంటుంది. అసలు ఎందుకు అందరూ పనిగట్టుకుని చంద్రిక మీద దాడి చేస్తున్నారో అర్థం కావట్లేదు. తనేం తప్పు చేసిందని? ఏమండి, మా అమ్మగారు చేసిన దానికి నేను సారీ చెప్తున్నానండి. మా అమ్మ ఇంకోసారి ఇలా మాట్లాడకుండా నేను చూసుకుంటాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అండి. ఏంది ఇట్లా ఏడవకూడదని చెప్పినా కదా?